10 రోజులు మొత్తం తిరుగుతున్నాము మాతో పాటు, పెద్ద మనిషి పాపం. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ పైసలు ఇయ్యాడు, ఇద్దామంటే లెవ్వు అయినారా గమ్ల కమ్ల కన్నా పైసలు లేరు, ఇక్కడ లేడు అక్కడ లేడు, అనే ఢిల్లీ లేరు గల్లీ లేరు. మరి మీకు రోడ్లు కావాలి, అంగన్వాడీ స్కూళ్ళు కావాలి, రేషన్ షాపులు కావాలి, గుళ్ళు కావాలి, ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎక్కడి నుంచి ఇస్తాడు చెప్పండి? ఏ నుంచి ఇస్తాడు? చెప్పన్నా. కాంగ్రెస్కి ఓటేస్తే మీ పన్నులు పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ మీకు అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అంటారు చేతి గుర్తులు. నేను ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చినా ఎప్పుడన్నా పన్నులు పెంచినా నేను ఎక్కించి పట్టుకొస్తా పైసలు, నరేంద్ర మోడీ గారిని ఒప్పించి పైసలు నేను పట్టుకొస్తా. ఈ ఆలోచించుకోరి, పన్నులు పెంచి మీకు మోర్లు కట్టుడు కావాలి, రోడ్లు తెచ్చుడు కావన్నా, పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తెచ్చుడు కావన్నా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే రోడ్లు ఏలో ఇళ్ళ కిరాయిలు ఉంటున్నారు, కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదక. కాబట్టి పన్నులు పెంచామని వాళ్ళు చూస్తున్నారు, పన్నులు పెంచకుండా అభివృద్ధి చేద్దామని నేను చూస్తున్నా. మోడీ గారికి కలిసేసిన మొన్న, సార్ నేను కరీంనగర్ పోతున్నా, నేను పార్లమెంట్కి ఇప్పుడు రాను సార్ అంటే, ఎందుకు అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్తే మా మోడీ సార్ చెప్పాడు, నిన్ను గెలిపిస్తే మంత్రిని చేసిన, కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు ఇచ్చిన, కానీ అది ఎవ్వరికీ ముట్టలే. కాబట్టి ఈసారి మేయర్ బీజేపీకి ఇవ్వమని చెప్పు, పూర్తి కోటేమని చెప్పు, వరదల లెక్క నిధులు నేను ఇస్తా అని చెప్పి ఇలా మోడీ గారు చెప్తేనే ఇలా మీ దగ్గర వచ్చి మాటిస్తున్నాక. ఏమవుతుందంటే తెచ్చేది మేమే, అక్కడ మేయర్ ఉండాలి. మేయర్ మనోడు ఉంటే మేయర్కే శాంక్షన్ చేయొచ్చు, ఇండ్లు కానీ రోడ్లు కానీ మోరీలు కానీ అన్ని మేయర్ శాంక్షన్ చేయొచ్చు. ఈసారి మేయర్ పక్కా అవుతున్నాం, మనం అందరి ఆశీర్వాదంతో మేయర్ పక్కా అవుతున్నాం, దాన్ని ఏమనలేదు.